ఫినాన్స్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్నే ఈ వీడియోలో నేనైతే క్లారిఫై చేయబోతున్నా. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అనగా రెస్టారెంట్స్కి, ఫంక్షన్స్కి, కాలేజెస్కి వెళ్ళినప్పుడు చాలామంది డైరెక్ట్గా కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. వాటిల్లో ఒక 10 డౌట్స్, ఫినాన్స్కి సంబంధించిన 10 డౌట్స్ని ఈ పేపర్లో రాసా. వీటికే ఆన్సర్స్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. అండ్ వీటికి సంబంధించి నా డబ్బుతో నేనేం చేస్తానో కూడా ఇదే వీడియోలో చెప్తా. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఈ క్వశ్చన్ని నన్నైతే చాలామంది అడిగారు. ఏంటి, మేము మా డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? నన్ను అడిగినట్లయితే ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉందనుకోండి, నాలెడ్జ్ అంటే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో మీకు తెలుసు అనుకోండి, మీరు డైరెక్ట్గా మీ డబ్బుని స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే మీకు కనుక స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేదనుకోండి, హాఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు మీ డబ్బుని డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవద్దు. ఎందుకంటే కాస్త రిస్కీ. సో నాలెడ్జ్ అంతగా లేదనుకోండి, మీరు మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్? అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మీకు స్టాక్ మార్కెట్కి మిడిల్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజరు మీ డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు. మీకు పెద్దగా నాలెడ్జ్ లేదు కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇదంతా చేయడం రాదు కాబట్టి మీ బదులు ఈ ఫండ్ మేనేజర్ అంతా రీసెర్చ్ చేసి మీ డబ్బుని మేనేజ్ చేస్తాడనమాట. మీ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెడతాడు. అందుకనే పెద్దగా నాలెడ్జ్ అన్నది లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని మీరైతే పెట్టుబడి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్లో నా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి. నా డబ్బు ఏఎంసీ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్తుంది. ఇండియాలో చాలా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ నేను యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్లో పెట్టుబడి పెట్టాను కనుక నా డబ్బు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అనే ఏఎంసీకి వెళ్తుంది. ఈ ఏఎంసీలో చాలామంది ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఈ పర్టికులర్ ఫండ్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజర్ చేతికి నా డబ్బు వెళ్తుంది. ఆయన బాగా ఎంక్వైరీ చేసి, రీసెర్చ్ చేసి, ఫండమెంటల్, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ చేసి నా డబ్బుని అతను నా బదులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు స్టాక్ మార్కెట్లో. సో ఇతను బాగా ఎంక్వైరీ చేశాడు కనుక, రీసెర్చ్ చేశాడు కనుక మన బదులు మంచిగా లాభాలు రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ముఖ్యంగా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ నాలెడ్జ్ ఉంటే మీరే డైరెక్ట్గా చేసుకోండి. నాలెడ్జ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అంటే చాలా మంచిది. మీరు అడగొచ్చు, అసలు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి, ఎక్కడెక్కువ వస్తాయి? డిపెండ్స్ అండి. డిపెండ్స్ అపాన్ మార్కెట్. మార్కెట్ మంచిగా ఉందనుకోండి, మంచి రిటర్న్స్ మనకైతే కనిపిస్తాయి. యావరేజ్గా 12%. అదే మార్కెట్ బాగాలేదనుకోండి, లాసెస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, డబ్బంతా తీసుకెళ్ళి వీటిల్లోనే పెట్టకండి, డైవర్సిఫై చేసుకోండి. అర్థమైందా? ఒకవేళ మీరు కనుక ఒక 10,000 ప్రతి మంత్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఒక 6,000 అలా ఈక్విటీ, రిమైనింగ్ 4,000 కాస్త సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో రెండిటిల్లోని మార్కెట్ బాగుంటే యావరేజ్గా 12% ఆ విధంగా రావడానికి ఛాన్స్ ఉంది. మీరు అడగొచ్చు, నువ్వెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? సో ప్రెజెంట్ అయితే నేను ఎక్కువ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రెజెంట్ కాస్త వర్క్ ఎక్కువైంది. సో మార్కెట్ని అంతగా పట్టించుకునే టైం దొరకట్లా. అందుకని చెప్పి ఎక్కువ పోర్షన్ని నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నా. క్లియర్? ఇంకా సెకండ్ వన్, ప్రతి మంత్ ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి? చాలామంది అడుగుతున్నారండి. మేము మా డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, నాకు ఒక 50,000 జీతం వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాలి? నన్ను అడిగినట్లయితే మినిమం 20%. ఒకవేళ మీకు 10,000, జస్ట్ 10,000 జీతం వస్తున్నట్లయితే 2,000 ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ 8,000తో బ్రతకడానికి ట్రై చేయండి. 1,00,000 జీతం వస్తున్నట్లయితే 20,000 ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిమైనింగ్ 80,000తో బ్రతకడానికి ట్రై చేయండి. అలా ప్లాన్ చేసుకోండి. మీరు అడగొచ్చు, నాకు వచ్చే జీతమే తక్కువ, 10,000 జాబ్ చేస్తున్నా, 10,000 వస్తుంది. ఆగండి, 10,000 వచ్చినా కూడా ట్రై చేయండి పెంచుకోవడానికి. ఎలా అండి? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జాబ్ చేస్తున్నారు. 10,000కో, 12,000కో, 15,000కో, 20,000కో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు.
సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన చాలామంది స్విగ్గీ చేస్తున్నారు, ర్యాపిడో చేస్తున్నారు, జెప్టోలో చేస్తున్నారు. పార్ట్ టైం మంచిగా వస్తుంది. కొందరు అనుకోవచ్చు, స్విగ్గీయా జొమాటోవా మా పరుగు పోద్ది. ఇప్పుడు మనం ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే డబ్బు వచ్చేది ఎవరికండి? మనకే కదా, మూడో వ్యక్తికా, చూసేవాడికా. ఇప్పుడు మనకి డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 జాబ్ అనుకుందాం. ఒక 7,000 పార్ట్ టైం జాబ్తో వచ్చినా కూడా 7,000ని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎవరి ఫ్యూచర్ బాగుంటుంది? అంతే కదా. సో డబ్బులు లేవు, జీతం తక్కువ ఉంది అనుకుంటే ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా ఒక్క రూపాయి కూడా సేవ్ చేయడానికి అవ్వదు. అదే మీరు కనుక మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఎంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్స్, సాటర్డే సండే పార్ట్ టైం చేసుకోండి, ఫ్రీలాన్సింగ్ చేసుకోండి. పెట్రోల్ బంకులో జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను కూడా చాలా అంటే చాలా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని. ఇవన్నీ చూశాను నేను, ఎంతమంది చేస్తున్నారు. అదేవిధంగా డొమినోస్ డెలివరీ ఎంతోమంది చేస్తున్నారు పార్ట్ టైము. చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దన్నట్టే ఉంటుంది. సో నన్ను అడిగినట్లయితే మీ జీతం ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా మినిమం 20% పక్కన పెట్టి దాన్ని ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుండండి. జీతం తక్కువ ఉంది అదని చెప్పి సాకులు మీరైతే చెప్పొద్దు. సంపాదించాలనుకుంటే చాలా మార్గాలునే సంపాదించుకోవచ్చు అని పక్కన పెడితే. ఇంకా థర్డ్ వన్, మా ఇన్కమ్కి ఎంత లోన్ తీసుకోవాలి, ఇది చాలా ముఖ్యమండి. చాలామంది అడిగారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు లోన్ తీసుకోండి, అప్పు తప్పు కాదు, కానీ ఆ అప్పు దేనికి చేస్తున్నాం? మంచి పనికి చేస్తున్నామా, చెడ్డ పనికి చేస్తున్నామా, అది ముఖ్యం. లోన్స్లో 2 టైప్స్ ఉంటాయి, గుడ్ లోన్, బ్యాడ్ లోన్. ఎప్పుడైనా సరే గుడ్ లోనే తీసుకోవాలి, బ్యాడ్ లోన్ అస్సలు వద్దు. కొందరు ఏం చేస్తారు, పెళ్ళిని గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి పర్సనల్ లోను లేకపోతే బయట వడ్డీకి తెచ్చేస్తూ ఉంటారు. శక్తికి మించి అప్పు చేస్తే వయసును మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే శక్తికి మించి అప్పు చేయకండి, వయసుని మించి భారాన్ని మోయకండి. అర్థమైందా? సో తక్కువ ఉందా, తక్కువలో చేసుకుందాం. వద్దు షోకులు వద్దు. పక్కన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి డబ్బు ఉంది, సంపాదించారు, వాళ్ళ పెద్దోళ్ళు ఇచ్చే రాస్తులు చేసుకోనివ్వండి. కంపేర్ చేసుకోకండి. మన దగ్గర లేదా, ఉన్నంతలో చేసుకుందాం. ఇప్పుడు బాగానే ఉంటుంది, అప్పు చేస్తాం, రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత ఎవరు కట్టాలి ఈఎంఐస్? మనమే కట్టాలి. సో అన్నీ నమ్ముకొని వైఫ్ వస్తుంది, ఆమెని పక్కన పెట్టి అప్పులు అని చెప్పి మీరు బాధపడుతూ ఉంటే ఆమె హ్యాపీయా? అదే సింపుల్గా మ్యారేజ్ చేసుకొని ఈఎంఐస్ లేకుండా హ్యాపీగా ఉంటే, కాస్త డబ్బుని ఖర్చు పెడుతూ అది ఇది కొంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఆమెకు కావాల్సింది మీరు అప్పు అని చెప్పి బాధపడడం కాదు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఆమె హ్యాపీ. అండ్ అదేవిధంగా కొందరు పార్టీ అడుగుతున్నాడు ఫ్రెండ్, 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మందికి పార్టీ ఇవ్వాలి. లోన్ యాప్స్ నుంచి అప్పు చేస్తా, బ్యాడ్ లోన్ అస్సలొద్దు. మనం అప్పు చేసామంటే దానివల్ల ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ అవ్వాలి. కొందరు ఏం చేస్తారు తెలివిగా, ప్లాట్ లోన్, చిన్న సైట్ ఉంటుంది, బ్యాంక్ వెళ్ళి ప్లాట్ లోన్ తీసుకుని ఒక 50% 60% ఇస్తారు లోన్ బ్యాంక్ వాళ్ళు, కొంటారు, వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అప్పు చేస్తే దానివల్ల మనకి బెనిఫిట్ అవ్వాలి. ప్లాట్ లోన్, గుడ్ లోను. ఒక హోమ్ లోన్ తీసుకుని మంచి ఇల్లుని కొనుక్కుంటారండి, ఇండివిజువల్ హౌస్, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కింద ఉన్న ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, గుడ్ లోన్. లేదా బిజినెస్ లోన్, అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మంచిగా రన్ అవుతుంది అనుకోండి, గుడ్ లోన్. అదేవిధంగా హెల్త్ ఇష్యూ, అప్పు చేస్తే ఓకే, గుడ్ లోన్. అలా మంచి లోన్స్ని మాత్రమే తీసుకోండి, బ్యాడ్ లోన్స్ వద్దు. మీరు గుడ్ లోన్ తీసుకున్నా, బ్యాడ్ లోన్ తీసుకున్నా, అన్ని లోన్ ఈఎంఐస్ కలిపి మన మంత్లీ ఇన్కమ్ మనం ఎంతైతే ప్రతి మంత్ సంపాదిస్తూ ఉన్నామో దాంట్లో 30% మించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఆదాయం, మీ జీతం, అదేవిధంగా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా కలిపి లక్ష మీరు సంపాదిస్తూ ఉన్నారనుకోండి, మీ అన్ని ఈఎంఐస్ 30,000 మించకూడదు. ప్రతి మంత్ 30,000 మించకూడదు. అది చూసుకోండి. అర్థమైందా? క్లియర్? ఎంత లోన్ తీసుకోండి, అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి, అవసరం లేకపోతే తీసుకోవద్దు. అది కూడా గుడ్ లోన్ మాత్రమే తీసుకోండి. తీసుకున్న అన్ని లోన్స్ ఈఎంఐస్ కలిపి మన జీతం లేదా మన మంత్లీ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 30% మించకూడదు. మించిందా మీరు తప్పు చేస్తున్నట్లు. ఇంకా 4th వన్, ఏ రకమైన బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలి? మీరు పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకున్నా, బిజినెస్ లోన్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే హోమ్ లోన్, ఏదైనా సరే, కార్ లోన్, ఏదైనా సరే, ఫస్ట్ ప్రియారిటీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అంటే ఏంటి? గవర్నమెంట్ బ్యాంక్స్, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, ఎక్సెట్రా వాటిల్లో తీసుకోండి. ఎందుకంటే వాటిల్లో వడ్డీ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గా హోమ్ లోన్ వడ్డీ చూసుకున్నట్లయితే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 7.35 నుండి 8.95% వరకు ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. అండ్ ఒకవేళ వాళ్ళు కనుక మీకు లోన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు సెకండ్ ప్రయారిటీ ప్రైవేట్ బ్యాంక్స్, అంటే హెచ్డిఎఫ్సి,
యాక్సిస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీటిల్లో వడ్డీ చూసుకున్నట్లయితే సేమ్ హోమ్ లోన్కి 7.7 నుండి 9.55% వరకు ఉంది. అక్కడెంత? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మినిమం 7.35, ఇక్కడ మినిమం, ప్రైవేట్లో మినిమం 7.7. ఎంత తేడా ఉంది? ఉంది కదా తేడా. అండ్ ఒకవేళ వీళ్ళు కూడా లోన్ ఇవ్వలేదనుకోండి ఏదైనా కారణం చేత, అప్పుడు థర్డ్ ప్రయారిటీ ఎన్బిఎఫ్సి ఆర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. అస్సలు తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. మోస్ట్లీ పబ్లిక్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్ అంతే. కుదరలేదా అప్పుడు మాత్రమే ఎన్బిఎఫ్సి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది కూడా వడ్డీ చూసుకోండి. ఇక్కడ వడ్డీ ఎంత ఉంటుందంటే మినిమమే 8.75. మినిమం నేను చెప్తుంది. అన్నీ కరెక్ట్గా ఉండి, ఇన్కమ్ అదేవిధంగా క్రెడిట్ స్కోర్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మినిమం 8.75. మ్యాక్స్ వచ్చేసి 12, 13, 24 వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నన్ను అడిగితే నేను ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే వెళ్తా. ఇంకా నెక్స్ట్ వన్, కంపెనీ ఆల్రెడీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసింది, నేను బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదా? ఎస్. ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మారుతూ ఉంది. జాబ్ అని చెప్పి ఇంతకుముందు ప్రతి ఒక్కరు జాబ్ అనేవారు, ఇప్పుడు బిజినెస్ అంటున్నారు. ఏమో ప్రెసెంట్ మీరు మంచి కంపెనీలో పనిచేస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. రేపొద్దున మీరే జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో కొన్ని ఇయర్స్ తర్వాత. ఎగ్జాంపుల్గా ఒక 8 years తర్వాత అనుకున్నట్టే మీరు ప్రెసెంట్ కంపెనీ ప్రొవైడ్ చేసింది కదా హెల్త్ ఇన్సూరెన్స్, నాకు ఎందుకులే అని చెప్పి తీసుకోలే. 8 years తర్వాత జాబ్ మానేసి బిజినెస్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుందా? ఆ కంపెనీస్లో ఉన్నంతసేపు మాత్రమే కార్పొరేట్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. బయటకు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు మీకు. ఆ 8 years తర్వాత మీరు కనుక ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఏజ్ మారుతూ ఉందనుకోండి, పెరుగుతూ ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఫ్యూచర్లో తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు తీసుకున్నారనుకోండి ప్రీమియం తక్కువ ఉంటుంది. అండ్ కంపెనీస్ ఇచ్చే కవరేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక 4 lakhs ఇచ్చారు అంతే. మనకి రిక్వైర్మెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, ఏదో జరిగింది XYZ అనే పర్సన్కి 10 లక్షలు ఖర్చు అయింది, సరిపోద్దా? వాళ్ళు ఇచ్చేది తక్కువ, మిగతాది ఎవరు భరించాలి? మనమే భరించాలి. అదే మనం సెపరేట్గా తీసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్ట్రా ఎంతైతే పడిందో కంపెనీది కాకుండా ఎక్స్ట్రా ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది కదా. సో నన్ను అడిగినట్లయితే మీరు కంపెనీలో పనిచేస్తున్నా కూడా సెపరేట్గా ఒకటి తీసుకుంటే మంచిది. ఇంకా నెక్స్ట్ వన్, మేము కనుక లోన్ తీసుకునే టైంలో ఫిక్స్డ్ రేట్ని చూస్ చేసుకోవాలా, ఫ్లోటింగ్ రేట్ని చూస్ చేసుకోవాలా? ఏంటి ఫిక్స్డ్ ఫ్లోటింగా అంటే ఏంటి? వడ్డీ రేట్లు 2 types అనమాట. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. చాలా మందికి వీటి డిఫరెన్స్ తెలియదు, నేను చెప్తా. ఒకవేళ మీరు కనుక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని చూస్ చేసుకున్నారనుకోండి, ఆ టెన్యూర్ మొత్తం అదే వడ్డీ ఫిక్స్ అనమాట. ఎగ్జాంపుల్గా మీరు పర్సనల్ లోన్కి అప్లై చేశారు, బ్యాంకు 17%, అంతకు తీసుకోకూడదు, 17% అని చెప్పి బ్యాంకు చెప్పింది అనుకోండి, మీరు ఫిక్స్డ్ని చూస్ చేసుకుంటే టెన్యూర్ 5 years అనుకోండి, ఈ 5 సంవత్సరాల పాటు మీ వడ్డీ మారదు. రెపో రేట్లో ఎన్ని మార్పులు వచ్చినా మీ వడ్డీ మారదు, ఎందుకంటే మీరు ఫిక్స్డ్ వడ్డీని చూస్ చేసుకున్నారు. అదే మీరు కనుక ఫిక్స్డ్ వద్దు, ఫ్లోటింగ్ కావాలి, ఫ్లోటింగ్ కావాలని చెప్పి చూస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించిందనుకోండి, మీ వడ్డీ కూడా తగ్గుతుంది. ఎగ్జాంపుల్గా ఎంత చెప్పా? 17 కదా, 17 అని చెప్పా. సో ఎగ్జాంపుల్గా ఆర్బీఐ రెపో రేట్ని 1% తగ్గించింది, మీరు ఫ్లోటింగ్ని చూస్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్గా మీ బ్యాంకు కూడా 17% ఉన్న వడ్డీని 16%కి తగ్గిస్తుంది. సో ఇలా వడ్డీ తగ్గడం వలన మన ఈఎంఐ కాస్త తగ్గుతుంది. ఒకవేళ బ్యాంకు కనుక ఆటోమేటిక్గా తగ్గించలేదనుకోండి, మీరు బ్యాంక్ వెళ్ళి అడగొచ్చు. అండ్ రీసెంట్గా మా అన్నయ్య హోమ్ లోన్ తీసుకున్నాడు, ఎంత 7 అండి. రెపో రేటు బ్యాక్ టు బ్యాక్ తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ తగ్గడం వల్ల వడ్డీ తగ్గింది, హోమ్ లోన్ది. ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చింది, ఇలా తగ్గింది మీ వడ్డీ అని చెప్పి. ఈఎంఐ కూడా కాస్త తగ్గింది. అర్థమైందా? ఎందుకు? మా అన్నయ్య ఫ్లోటింగ్ రేట్ని చూస్ చేసుకున్నాడు, హోమ్ లోన్ ఫ్లోటింగ్. అందుకని చెప్పి రెపో రేట్ తగ్గడం వలన హోమ్ లోన్ వడ్డీ కూడా తగ్గింది. అదే మావోడు కనుక ఫిక్స్డ్ చూస్ చేసుకుంటే తగ్గదు, అందులో ఎన్ని మార్పులు వచ్చినా కూడా తగ్గదు. అదే రెపో రేటు పెరిగిందనుకోండి, ఖచ్చితంగా వడ్డీ కూడా పెరుగుతుంది. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కానీ రీసెంట్ టైమ్స్లో ఆర్బీఐ తగ్గిస్తుంది, ఫ్యూచర్లో కూడా తగ్గించడానికే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీరు నన్ను అడగొచ్చు, మీరు తీసుకున్న లోన్స్ అన్నీ ఫిక్స్డా, ఫ్లోటింగ్. నేను తీసుకున్న ప్రతి లోను ఫ్లోటింగే. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, చాలామంది ఈ డౌట్ని అడిగారు. ఎన్ఎఫ్ఓ అస్తమాటు వింటూ ఉన్నాం సోషల్ మీడియాలో అక్కడెక్కడ, ఎన్ఎఫ్ఓ అంటూ ఉన్నారు. ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి? ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఐపీఓ అంటారు, విన్నారా? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక కంపెనీ మొదటిసారి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న ప్రాసెస్ని ఐపీఓ అంటాం. ఇలా కంపెనీ
మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న ప్రాసెస్ని ఐపీఓ అంటాం. సేమ్ అదే విధంగా ఏదైనా ఫండ్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, ఏదైనా మ్యూచువల్ ఫండ్ మొదటిసారి మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న ప్రాసెస్ని ఎన్ఎఫ్ఓ అంటాం, న్యూ ఫండ్ ఆఫర్. అర్థమైందా అండి? ఈ ఎన్ఎఫ్ఓ 2 టైప్స్ అనమాట. ఒకటి ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎన్ఎఫ్ఓస్ని లాంచ్ చేస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనగా చాలా ఉన్నాయి మార్కెట్లో, చాలా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొన్నిసార్లు కొత్త ఫండ్స్ని లాంచ్ చేస్తూ ఉంటాయి. ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కనుక మ్యూచువల్ ఫండ్ని లాంచ్ చేస్తున్నట్లయితే అది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్. అదే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా కొత్త ఫండ్ని లాంచ్ చేస్తున్నట్లయితే అది యూలిప్ అనగా ఇక్కడ 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంటు, ఇంకొకటి ఇన్సూరెన్స్. కానీ అక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. ఒకవేళ నేను ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ చేసేసా, స్టాక్ మార్కెట్ అక్కడ ఇక్కడంతా చేసేసా, నా పోర్ట్ఫోలియోని ఇంకా డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటున్నా అంటే అప్పుడు మాత్రమే యూలిప్ అన్నది మీకు సెట్ అవుతుంది. మీరు అడగొచ్చు, ఈ న్యూ ఫండ్ ఆఫర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఏవి జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్లో ఉండవు. వాళ్ళు చెప్తారనమాట ప్రెజెంట్ అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఓపెన్లో ఉంటుంది, మీరు కావాలంటే అంతా ఎంక్వైరీ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఓపెన్లో ఉన్నప్పుడు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎన్ఏవి 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. రేపు అది కనుక సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయిందనుకోండి, ఎన్ఏవి కాస్త పెరగొచ్చు అని చెప్తుంటారు. సో ఎన్ఎఫ్ఓస్లో ఎప్పుడు పడితే అప్పుడు మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేం. వాళ్ళంటూ ఒక టైం ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్పాన్సర్ కూడా వీళ్ళే ఈ వీడియోకి. ఆ స్పాన్సర్ గురించే నేను చెప్తున్నా. ప్రెసెంట్ మార్కెట్లో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఎన్ఎఫ్ఓని లాంచ్ చేసిందనమాట. ఆ ఎన్ఎఫ్ఓ పేరేంటంటే టాటా ఏఐఏ లైఫ్ మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే, ఒకవేళ చెప్తున్నా, ఈ ఫండ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే లాస్ట్ డేటు 24th ఆగస్ట్. సో చెప్పాను కదా టైం ఉంటుందని చెప్పి. అండ్ ఈ కంపెనీ పేరేంటి? టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో వీళ్ళు ఆఫర్ చేస్తుంది యూలిప్ అనమాట, యూలిప్ ఎన్ఎఫ్ఓ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ కంపెనీ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక జాయింట్ వెంచర్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా టాటా ఏఐఏ గ్రూప్, ఇద్దరు దీన్ని అయితే రన్ చేస్తున్నారనమాట. ఫండ్ పేరు ఆల్రెడీ పేర్లోనే ఉంది, మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. అంటే ఫండ్ మేనేజర్ ఒక ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇండెక్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే మనకి రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి. ఆ ఇండెక్స్ ఏంటి? బిఎస్సి 500 మొమెంటమ్ 50 ఇండెక్స్. బిఎస్సిలో ఉన్నటువంటి టాప్ 500 స్టాక్స్లో, అది కూడా మొమెంటమ్ 50, ఆ 500లో ఏవైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్స్ ఉందో అలాంటి టాప్ 50 స్టాక్స్లో మాత్రమే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండెక్స్ బిఎస్సి 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ అన్నది లాస్ట్ 10 ఇయర్స్గా 22.9% రిటర్న్ జనరేట్ చేసింది. ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నా, ఫండ్ గురించి కాదు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 36.2% అనమాట. సో ఒకవేళ మనం కనుక ఇలాంటి ఎన్ఎఫ్ఓ, ఎగ్జాంపుల్గా ఈ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 24th ఆగస్ట్ లోపు మన డబ్బు ఈ ఇండెక్స్లోకి వెళ్తుంది. ఫ్యూచర్లో ఇండెక్స్ మంచిగా ఉంటే రిటర్న్స్ రావచ్చు. అండ్ అదేవిధంగా కాస్త డబ్బు ఇన్సూరెన్స్ ప్రీమియంకి వెళ్తుంది. రేపు మనకి కనుక రిస్క్ అయిందనుకోండి, మనం ఎంతైతే ఇయర్లీ ప్రీమియం కడుతూ ఉన్నామో దాంట్లో 120 టైమ్స్ మనకైతే లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే ఆ డబ్బు మన నామినీకి వెళ్తుంది అనమాట. అర్థమైందండి? సో మన డబ్బు గ్రో అవుతూ ఉంటుంది మార్కెట్ మీద ఆధారపడి. అండ్ మనకి రిస్క్ అయితే డబ్బు కూడా మన ఫ్యామిలీకి అయితే వెళ్తుంది. ఒకవేళ నేను అంతా ఇన్వెస్ట్మెంట్ చేసా, డైవర్సిఫై చేసుకున్న, యూలిప్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాల, ముఖ్యంగా ఎన్ఎఫ్ఓ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నట్లయితే దీంట్లో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఓకే అనుకుంటే అంతా చదివి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నచ్చలేదా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని నేనైతే చెప్తా. అండ్ నెక్స్ట్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్కి తేడా ఏంటి? చాలా మందికి డౌట్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక పార్ట్ మాత్రమే. లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్, ఆల్రెడీ చెప్పా. సెకండ్ వన్ ఎండోమెంట్ ప్లాన్స్. అంటే ఏంటి? ఇది సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్. సో మనం ఎంతైతే డబ్బుని కడుతూ ఉన్నామో దానికి కాస్త రిటర్న్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
అండ్ మనకి రిస్క్ అయితే డబ్బులు కూడా మన కుటుంబానికి వెళ్తాయి. థర్డ్ వన్, మనీ బ్యాక్ ప్లాన్స్. సేమ్ ఎండోమెంట్ టైపే అనుకోవచ్చు. అండ్ యూలిప్ ప్లాన్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. సో యూలిప్స్లో ఏంటంటే మన డబ్బు స్టాక్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది, అందుకనే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా చైల్డ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి. అన్ని టైప్స్లో ఒక టైపే టర్మ్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో మనం ఎంతైతే డబ్బు ప్రీమియం రూపంలో కడుతూ ఉన్నామో అది ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. టర్మ్ తర్వాత మనం బ్రతుకుంటే ఫైన్, అదే ఆ టర్మ్ లోపు చనిపోయామనుకోండి, ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో అంత కవరేజ్ కుటుంబానికి వెళ్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉంటుంది, కవరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో మనకి రిస్క్ అయితే మనం కట్టేదే చాలా తక్కువ, మన కుటుంబానికి వచ్చేది చాలా ఎక్కువ. మిగతా వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది అండ్ మనకి రిస్క్ అవ్వలేదనుకోండి, 10 years తర్వాత మెచ్యూరిటీ తర్వాత ఎక్కువ డబ్బు మన చేతికైతే వస్తుంది. ఇది రెండిటికి డిఫరెన్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వన్, ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోండి. ఎంత ఉండాలంటే 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. ప్రతి మంత్ మీరు 30,000ని స్పెండ్ చేస్తున్నారనుకోండి, 30,000 into 6, 1,80,000. ఈ 1,80,000ని హాఫ్, ఒక 90,000 మీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి, ఇంకొక 90,000 ఎఫ్ట్ చేసుకోండి. కావాలంటే ఫ్యూచర్లో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఈ డబ్బుని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కాస్త డబ్బుని పక్కన పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది లాస్ట్ టైం. కోవిడ్ వచ్చినప్పుడు చాలామందికి జాబ్ పోయింది, ఇన్కమ్ లేదు, సేవింగ్స్ లేవు, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, అప్పులు చేశారు ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి. కొందరైతే సఫర్ అయ్యారు. అదే ఫ్యూచర్లో జాబ్ పోయినా కూడా ఈ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ టైంలో యూజ్ అయ్యే ఫండ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనమైతే స్పెండ్ చేసుకోవచ్చు. ఒకరిని చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ క్వశ్చన్, అప్పు తీర్చాలా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఎగ్జాంపుల్గా రీసెంట్గా మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారండి, రీసెంట్గా తీసుకున్నారు, వడ్డీ ఎంత? 19% అనుకుందాం. మీకు కాస్త బోనస్ వచ్చింది కంపెనీ నుండి. ఆ డబ్బుతో నన్ను అడిగినట్లయితే అప్పు తీర్చడమే మంచిది, ఎందుకంటే మీరు రీసెంట్గా తీసుకున్నారు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ కొన్ని మంత్స్ లేకపోతే ఫస్ట్ కొన్ని ఇయర్స్ మనం హోమ్ లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా, లేకపోతే పర్సనల్ లోన్ తీసుకున్నా, మనం ఎంతైతే ఈఎంఐ కడుతున్నామో ఆ ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకి వెళ్తుంది, తక్కువ భాగం మాత్రమే అసలుకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 21,000 ఈఎంఐ కడుతున్నారు పర్సనల్ లోన్. నన్ను అడిగినట్లయితే ఒక 11,000 వరకు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ 11,000 వరకు వడ్డీ తీసుకుంటారు. 10,000 మాత్రమే అసలు, 10,000 మాత్రమే అసలు తగ్గుతూ ఉంటుంది. సో మీకు డబ్బు వచ్చిందనుకోండి, రీసెంట్గా తీసుకున్నారనుకోండి, కట్టేసేయండి. ఎందుకంటే 19% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మహా అయితే వచ్చే రిటర్న్ 12%. ఎప్పుడైనా సరే మీరు మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే మీ అప్పు ఎంతైతే వడ్డీ ఉందో దానికంటే ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఈ కేసులో 19% వడ్డీ, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మా అయితే 12% వస్తుంది. సో అందుకని చెప్పి ఆ డబ్బుని కట్టేయడమే బెటర్. క్లియర్? మీ డౌట్స్కి ఆన్సర్స్ వచ్చినాయి అనుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక యూలిప్లో ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అసలు ఏంటో చూద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా, క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ని కలపకూడదు అనుకుంటే దాని జోలికి పోకండి, పర్లేదు చేసుకుంటా, నేను డైవర్సిఫికేషన్ ఆల్రెడీ ఉంది అనుకున్నట్లయితే మాత్రమే దాని జోలికి వెళ్ళండి. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా కింద కామెంట్లో తెలపండి, నచ్చితే నచ్చింది, నచ్చలేదు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.